అమ్మా 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 రారా బడికి. నేను బడికి రానిపో అమ్మా అమ్మా. అరే పిల్లలు, ఎవరో బడికి రానని ఏడుస్తున్నాడు చూడండి. పంతులు గారండి, మా ఊళ్ళో ఒక మొద్దబ్బాయి ఉన్నాళ్ళండి. పోయిన సంవత్సరం ఆ బడిలో చేర్చారండి. పిల్లల్ని పంతుల్ని గోలగోల చేసి బడి నాశనం చేస్తాను పంతులు ఎల్లగొట్టాడు. వాణ్ణి మళ్లీ వాళ్ళమ్మ మన బడికి తీసుకొస్తుంది. ఓ, మొన్న పంతులు చెప్పింది వీడి సంగతే అయ్యుండొచ్చు. దేశంలో పెద్ద పెద్ద మేధావుల కన్నా గొప్పగా సమాధానాలు చెబుతాడు, అక్షరం మాత్రం రాదు. వాడు చేరినాక నా బడి నాశనం అయిపోయిందని అల్లాడిపోయాడు. ఎట్లా చెయ్యాలప్పా? పిల్లలు, నేను ఈ బళ్ళ కింద దాక్కుంటా గాని పంతులు గారు ఊరికి వెళ్లారు, 6 మాసాల్లాక రారని చెప్పి పంపలే. పిల్లలు, పంతులు గారు లేరా అమ్మా? పంతులు గారు ఎవరో చనిపోయారని ఊరికి పోయారు. 6 మాసాల దాకా రారు. ఎవరబ్బా చనిపోయింది? ఎవరో ఉరేసుకున్నారంట. నిజమేనమ్మా, ఈ పిల్లల బాధ పడలేక పంతులు గారే ఉరేసుకుని ఉంటారు. ఒరే ఒరే యధవా, తప్పురా, అలా అనకూడదు. అమ్మా అమ్మా అమ్మా, నాకు చదవద్దు, సర్కస్ నేర్చుకుంటా. బళ్ళో చదువురా ఉండేది, సర్కస్ కాదు. అదిగోనే పంతులు గారు బల్ల కింద దాముకొని సర్కస్ చేస్తున్నారు. నమస్కారం అండి పంతులు గారు. ఏంటమ్మా నవ్వుతున్నారు? దేనికొచ్చారు మీరు? ఏంటండి మాస్టర్ గారు కోపంగా ఉన్నారు? ఇక్కడ ఎవరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏమోనండి, వీడు మా అబ్బాయి అండి. విన్నాం విన్నాం, మీ అబ్బాయే. అబ్బాయి సంగతి అంతా తెలుసు. ఆ బడిలో తగలబెట్టి ఈ బడికి వచ్చాడా? ఏదో చిన్నోళ్ళండి. ఏమి చిన్నోడమ్మా, నా మీద పెద్దగా ఉంటే? అట్లా అనబాకండి, మీ దగ్గరైతే ఎట్లయినా సాది చదువు చెబుతారని అందరూ చెబుతున్నారండి. ఆ బడిలో పంతులు గారు నిన్న కనపడి వీడు చేరేలకు 300 మంది పిల్లలు ఉన్నారంట. వీడు చేరిన 10 రోజులకే 9 మంది పిల్లలు కూడా లేక పైవాళ్లు తనిఖీ చేసి బడి తీసేశారంట. పాపం ఆ పంతులు బడిపోయి బజార్లమ్మడి బడి తిరుగుతున్నాడు. నాకొద్దమ్మా మీ అబ్బాయి, తీసుకెళ్ళు. అట్లా అనబాకండి పంతులు గారు, పెండ్లి సంబంధాలు వస్తున్నాయి మా అబ్బాయికి. చదువు లేక తిరిగిపోతున్నారు. మీ పేరు చెప్పుకుంటా. నా వల్ల కాదు. మీకు దండం పెడతానండి. వాణ్ణి మార్చలేని, తీసుకెళ్లి తల్లి. అయ్యయ్యా, ఈ చేతులు కాదు, మీకు నమస్కరిస్తున్నాను. అబ్బా సరే, 2 చేతులు పట్టుకున్నావు కాబట్టి ఎట్లాగో తగలబెట్టిపోయి ప్రతిరోజు వచ్చి చూస్తుండు. 4 రోజులు చూస్తాను, అప్పుడు వీడి సంగతి. అయ్యా, గోల చేయకుండా చదువుకోనాయనా. సరేలే అమ్మా. వెళ్తున్నా. అమ్మా, ఊళ్ళోకి పోతున్నావు కావాలా? ఎవరు అడిగినా సరేనమ్మా, కాదనబాక. అరే ముద్దు, నేను టెస్ట్ చేయాలి. స్టాండప్. అరే లెగమ్మంటే లెగవ్వారా? ఏ లేచింది పంతులా? ఆ బళ్ళు లేచి ప్రాణం పోయింది, మళ్ళీ లెగవాలా? అరే లెగమ్మంటే లెగవ్వా? వెనక మీ పంతులు ఉంటాను కదరా రాస్కెల్, ఆయనకి నాకు తేడా ఉందిరో. ముందు పంతులో, ఆయన పెద్ద పెద్ద మీసాలు, నీదేం పేడు మూతి. ముయినర్ రాస్కెల్, ఏందిరా పొట్ట మీద ఏదో రాసుకున్నావు? అమ్మ బువ్వని. ఎందుకురా? నేను అడగను, ఇది చూసి మా అమ్మ అన్నం పెట్టాల్సింది. ఓ యబ్బో, చాలా దాకా ఉందే. ఎన్నో క్లాస్ రా నువ్వు ఆ బళ్ళో? పంతులు ఉన్నప్పుడు 1వ క్లాసు, పంతులు లేనప్పుడు 10వ క్లాసు. పంతులు లేనప్పుడు 10వ క్లాస్ ఏంద్రా, మొన్న మోపడా? అవును పంతులా, పంతులు బళ్ళో ఉంటే 1వ క్లాసులో కూర్చునేవాడిని, పంతులు లేనప్పుడు 10వ క్లాసులో నిద్రపోయేవాడిని. రాస్కెల్, నిన్ను వదిలితే లాభం లేదు. ఇన్నాళ్ళు ఆ బడికి పోయావు, ఉత్తరం రాయటం వచ్చా? ఓ వచ్చు పంతులా. అయితే మీ బంధువులకు ఒక ఉత్తరం రాయరా. రాయలేను, మోకాలు నొప్పి. దున్నపోతా, ఉత్తరం రాయమంటే మోకాలు నొప్పిందిరా. అంతే పంతులా, నేను ఉత్తరం రాస్తే చదవటానికి కూడా నేనే పోవాలా, ఎవరికి అర్థం కాదు. అరే వాడిని కాళ్ళు చేతులు కట్టి ఎండలో కోలుకొక్కరాయి వేయండిరా. పంతులు గారు, మొద్దోడు నిద్రపోతూ నా మీద పడుతున్నాడండి. ఏరా నిద్రపోతూ ఆ అమ్మాయి మీద పడుతున్నావా? మరి నీ అమ్మడి కాళ్ళు లేదుగా పంతులా? ఖాళీ ఉంటే నా మీద పడతావా రాస్కెల్? అమ్మా పంతుల పరిగెత్త పోతుంది, పోయింది పంతులా. ఏమిటది? ఎంత పొడుగ్గా మూతి ఎర్రగా ఉంది. ముంగిసరా మొన్న మోపడా, కూర్చో. పిల్లలు, మీకు లెక్కలొచ్చినాయా? ఇంకా రాలేదండి పంతులు గారు. వాళ్ళకి రాలా మంతులు, నాకొచ్చినాయి. ఏమొచ్చరా? ఒంట్లోచ్చు పంతులా. స్టాండప్ లేచి చెప్పరా. 219, 26, 13. రాస్కెల్ దగ్గరికి రా. 3 ఏంది, 10 ఏంది, 26 ఏంది, 219 ఏంద్రా? 219 తెలుగుదేశం సీట్లు, 26 కాంగ్రెస్ వాళ్ళ సీట్లు, 10 కమ్యూనిస్టులు, 3 బీజేపీ. ఓమ్మో, ఏరా ఒంట్లు చెప్పమంటే సీట్లు చెబుతావా? అమ్మా పిల్లలు ఇప్పుడు చెప్పండి, మన భూమి ఏ కోణంలో ఉంది? గుండ్రంగా ఉంది. అరే మన భూమి గుండ్రంగా ఉందని గబక్కని అట్లా చెప్పగలిగారు? మీరు తంతారని. ముయినో రాస్కెల్, ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఎవరు? టకటకా చెప్పండి. వాళ్ళకి తెలియదు పంతులా, నేను చెప్పనా? చెప్పరా. టకటకా పంతులా. టకటకా ఏందిరా? మీరు చెప్పండి రా టకటకా అని. కూర్చోరా దున్నపోత. అరే ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువేంద్రా? అంతా కల్తీయేనండి. నేను చెబుతా పంతులో, ఒక వస్తువు ఉంది. చెప్పరా. కల్తీ లేని వస్తువే పంతులా, ఉమ్ము. నీ నోట్లో మట్టిపడ. కూర్చోరా. అందరూ చెప్పండి, ఈ రోజుల్లో జనం సినిమాకెళ్ళి ఏమి నేర్చుకుంటారు? ముద్దడా చెప్పరా. వెనక తిరగటం.
వెనక్క తిరిగేదేంద్రా? అవును పంతులా, సినిమాకి వెళ్ళిన కుర్రోళ్ళు ముందు సినిమా చూడటంలా వెనక్క తిరిగి ఆడవాళ్ళు చూస్తుంటారు. ఏడుసేవుల ముండా. ఇప్పుడు చెప్పండి, కొంతమంది తప్పకుండా సాయంత్రానికి గుడికి వెళ్లి టెంకాయలు ఎందుకు కొడతారు? పుణ్యం కోసం. ఏం కాదు, పొద్దున్న నుంచి పేదవాళ్ళు నోళ్లు కొట్టిన పాపం పోవటానికి. అరే వాడిని చర్మం తీయండ్రా. అందరూ చెప్పండి, డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళకి ఎందుకు గంతలు కట్టుకుంటాడు? తెలీదండి. నాకు తెలుసు, రోగి గుర్తుపట్టి చీకట్లు కలబడతాడని. నీ నోట్ల మట్టిపడ కూర్చోరా. సర్వం కోల్పోయి హరిశ్చంద్రుడు కుండా కర్రా తీసుకుని కాటిలో ప్రవేశించాడు. దేనికో చెప్పండి? సత్యం కోసం. ఏం కాదు, కడుపు నిండా కళ్ళు తాగి జాషు పద్యాలు వాడటానికి. ఏరా ముద్దు, నీకు ఆ బడిలో లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చినాయిరా? అమ్మాయి మీద 2 తక్కువ వచ్చినాయి. అమ్మాయి, ఆ బడిలో నీకెన్ని వచ్చినాయి? నాకు 2 వచ్చినాయి. అరే అయితే నీకు 0 వచ్చినాయి. అరే నీకు చచ్చిన చదువురాదురా. అరే ముద్దు, నువ్వు కూడా ఎండబడి వచ్చావు బడికి. మీ అమ్మ లేపలా? మా అమ్మ ఊరికి పోయిందండి. పని మనిషి లేదా? ముందు ముసలామె. అరే ముసలామని ఎందుకు పెట్టుకున్నారు? కుర్రాను పెట్టుకుంటే మా నాయన చెడిపోతాడని ముసలాను పెట్టుకుంటే, ముసలా రాగానే ఇప్పుడు మా తాత చెడిపోయాడు. ఏం మాటలు రయ్యే? అమ్మా, ఆడపిల్లలు అందరూ వినండి. మీరంతా పెద్ద అయినాక 2 పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకోవాలా, జ్ఞాపకం పెట్టుకోండి. అదేని పంతులా, పుట్టేవాళ్ళు వద్దంటున్నారు. పుట్టేవాళ్ళ మహనీయులు పుట్టొచ్చు, పుట్టి కూడా ఎందుకు పనికిరాని ఎదవనున్నారే, వాళ్ళని కాల్ చేస్తే దేశం హాయిగా ఉండేది పంతులు. రాస్కెల్. అందరూ చెప్పండి. అరే మనిషికి చిన్న ప్రేగులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? పుస్తకంలో 27వ పేజీలో ఉంటాయి. రాస్కెల్, నిన్ను అడిగానా, కూర్చోరా. ఇప్పుడు చెప్పండి, వరకట్నాలు ఆపాలంటే ఏం చేయాలి చెప్పండి? మా ఆడపిల్లలందరూ కట్నాలిచ్చి పెండ్లి చేసుకోకూడదండి పంతులు గారు. మొత్తం నవ్వుతున్నాడండి. ఎందుకురా రాస్కెల్ నవ్వుతావు? అట్లా ఆగదు పంతులా, ఇచ్చినోడికి చేతులు, తీసుకున్నోడికి చెవులు, అడిగినోడికి నాలికకి వస్తే 1 రోజులో ఆగిపోతాయి కట్నాలు. ఏడ్చేవులే ముండా. అరే పిల్లలు అందరూ చెప్పండి, మన దేశంలో మహాబాబాలు గురువులు ఏం చేస్తుంటారు? పగులు మగవాళ్ళకి, రాత్రిపూట ఆడవాళ్ళకి మోక్షం ఇస్తుంటారు. రాస్కెల్, పగులు మగవాళ్ళకి రాత్రి ఆడవాళ్ళకేందిరా? అంతే పంతులా, మొన్న ఒక భక్తురాలు భజన చేసి చేసి గురువుగారిని మోక్షం ఇవ్వమంది. రాత్రి 1 గంటకు ఆయన కమండలం తీసి గబక్కన మోక్షం ఇచ్చాడు. ఇయ్యంగానే లీనమైపోయింది. భగవంతుల్లోనా? కాదు పంతులా, గురువు గారు లీనమై చీకట్లో ఎటుపోయారో 7 సంవత్సరాలు అయింది. టీవీలో కూడా చెప్పారు. ఏం జన్మరానిదే? అరే మీ అమ్మ ఎంత పనికి మాలిందిరా, నిన్ను నా దగ్గర వదిలిపెట్టింది. వస్తున్నాను. మా అమ్మకి ఏం తెలియదండి, మీరేం అనుకోవాకండి. నేనేం నీచుండైతే నా కాడికి చండాలపొడి దగ్గర వదిలిపెట్టిపోయింది. అబ్బా, నువ్వు ముద్దుడు కాదురా, ప్రపంచ మేధావిరా. జోహార్. మరి ఏమనుకున్నావురా పిచ్చోడా, ఇప్పటికైనా తెలుసుకున్నావు నా శక్తి ఏందో. నన్ను ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి నమస్కారం చేయరా మున్నమోపోడా. అమ్మారే, అరే ఏంట్రా నువ్వు? అరే బజార్ లో ఏందో మూల మీద గోలగా ఉంది కానీ జనం పరిగెత్తున్నారు, చూసిరండి. నేను కూడా చూసేస్తా పంతులా. రే నువ్వొద్దు, రాఘవా నువ్వెళ్ళి చూసిరారా. పంతులు గారు, మొద్దోడు కూడా పరిగెత్తుకుపోయాడు. రాని వాడి సంగతి తేలుస్తా. అమ్మాయి నీకు పాఠం వచ్చిందా? ఇంకా రాలేదండి. రాఘవను పంపి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంతులు గారు, మొద్దోడేందో పరిగెత్తుకొస్తున్నాడండి. రాని ఆ బడి అనుకున్నాడు కమల, ఈపు పగిలిపోవాలా. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, నిదానంగా. పంతులు గారు, పంతులు గారు, రాస్కెల్, ఏ మాట అయినా ముందు మనిషికి నమస్కారం చేసి ప్రతి మాట శాంతంగా రాగంతో చెబితే ఆరోగ్యం పెద్ద మనిషి తరహాలో ఉంటుందని చెప్పలా రాస్కెల్? మర్చిపోయానండి. నమస్కారం అండి పంతులు గారు. శభాష్, అట్లా చెప్పాలా. ఒక అబ్బాయి సిగరెట్ కాల్చి ఇసిరేస్తే కింద పడ్డా. నీ ముఖం మీద పడిందా? రాగమేదిరా? ఇంటి మీద పడి ఇల్లు ముట్టుకుని పెద్ద మంట వచ్చింది. ఓమ్మో, ఎవరిల్లు రాది? ఎవరిల్లు అయితే ఏం పంతులా, జనం గుంపులు గుంపులుగా వచ్చి పడి ఆర్పారా? ఊరుకుంటారా, నీళ్లు పోసి పోసి చాలా సేపటికి పంతులా వాళ్ళ వల్లగాక నిలబడిపోయారు. ఓయో, నీకు నమస్కారం చేస్తే ఎవరిలో తొందరగా చెప్పరా? అంతలోకి ఫైర్ ఇంజిన్ వచ్చి పడింది. ఆర్పారా? వాళ్ళు ఊరుకుంటారా పంతులా, 2 గంటలు కష్టపడి నీళ్లు చల్లి చల్లి అప్పుడు చివరికి ఆర్పారా? వాళ్ళ వల్లగాక తిరిగిపోయారు. ఓరి నాయనో, నీకు దండం పెడతా, ఇల్లు కాలేటప్పుడు రాగం ఎందుకురా? ఆపరా రాస్కెల్. నేను మా అమ్మకే పుట్టింది, మాట తపశీలు ఉండకూడదు, రాగం ఉండాల్సిందే. అరే ఆపరా రాగం. ఆపరం. ఒరే నిన్ను చీలుస్తా, ఆపు రాగం. చీలిస్తే జనం ఊరుకోరు. అరే నిన్ను నరుగుతా, ఆపరా. నరిగితే పోలీసులు పట్టుకుంటారు. అరే ఆపరా రాగం. ఆపను. ఆపరా. ఆపరం. అరే ఆపరా. మంటలు ఆకాశానికి లేచి సామాను ఇల్లు గాలి బూడిదైపోతుంటే నారాయణ నారాయణ, మనుషులు తెచ్చారా? ఎవరిలో తొందరగా చెప్పరా? ఆ మంటల్లోంచి ఆమె పరిగెత్తింది. ఎవరామె? అమ్మగారు. ఏ అమ్మగారా? పంతులమ్మగారు.
ఏ పంతులమ్మ గారా? మన పంతులమ్మ గారే. అయ్యో అయ్యో, నా ఇల్లు కాలిపోయింది. ఇంతసేపు ఆ రాగం తీసి చెప్పే. ఏ మాటకైనా రాగంతో చెప్పంటారు, అందుకని సొంత ఇల్లు కాలేటప్పుడు రాగం లేకపోతే బాగుండదని రాగం పెట్టే పంతులా. పంతురా, నా ఇల్లు కాలిపోతుంటే నువ్వు నవ్వుతావా? అందుకాదండి, మరిచిపోయి మీరు కూడా ఇంట్లో అయిపోతున్నారని ఆనందం పట్టలేక నవ్వానండి.